అమలాపురం పట్టణం నుంచి కోనసీమలో వివిధ మండలాల నుంచి ఎంతో ఉత్సాహంగా ఉత్తుంగ తరంగంలా కదలి వచ్చినటువంటి ఈ యువత అందరికీ నా అభినందనలు. మనమంతా కులానికి, మతానికి, వర్గానికి, ప్రాంతానికి, పార్టీకి అతీతంగా ఇక్కడ కలిశాం. ఎందుకంటే మనం ఇవాళ పోరాడుతున్న అంశాలు పార్టీల అంశాలు కాదు, ఇవి విధానపరమైన అంశాలు కాదు. ముందుగా మనందరం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏ విధానం చేపట్టాలి అంటే అది పార్టీలు ఎన్నికల బరిలో తేల్చుకోవాలి. మన పన్నుల డబ్బును ఎట్లా వినియోగించాలి, దానికి ప్రాధాన్యాలు ఏమిటి, ప్రయారిటీస్ ఏమిటి అని చెప్పంటే అవి ఎన్నికల్లో పార్టీలు ఎజెండాని ఇచ్చి ఏ ఎజెండాకి ప్రజలు పట్టం కడితే దాని ప్రకారం మనం అమలు చేయాలి. కానీ మనం ఇవాళ పోరాడుతున్న స్వరాజ్య పోరాటంలో అంశాలు అట్లాంటివి కావు. ఏం కోరుతున్నాం మనం? మనకి స్వరాజ్యం వచ్చింది, దానిలో అనుమానం లేదు. ఎందుకంటే మనందరికీ ఇక్కడ ఈ అమలాపురం పట్టణం మధ్య బహిరంగంగా ప్రదర్శన చేసుకునే అవకాశం ఉంది, స్వేచ్ఛ ఉన్నది. ఏ అధికారులు మన అడ్డుకోలేరు. ఈవేళ మన నచ్చిన భావాలు చెప్పుకునే హక్కు ఉన్నది. ఎవరు మన మైకుల్ని మోగపోయేట్టు చేయలేరు. మనం నచ్చిన వాళ్ళని ఎన్నుకుంటున్నాం. వాళ్ళు దుర్మార్గులైనా, దొంగలైనా, అవినీతి పరులైనా, మంచి వాళ్ళైనా ఎన్నుకుంటుంది మనమే. ఆ ఎన్నుకునే హక్కు మనకున్నది. కాబట్టి మనకున్న స్వేచ్ఛ, మనం ఎన్నుకునే హక్కు రెండు కూడా స్వరాజ్యంలో భాగాలు. స్వరాజ్యం లేకపోతే ఆ రాజ్యంలో బానిసత్వం వస్తుంది. కానీ స్వరాజ్యం ఉన్నా స్వరాజ్యం లేకపోతే ఆ స్వరాజ్యం స్వరాజ్యంగా మారుతుంది, దోపిడీ రాజ్యం అవుతుంది. స్వరాజ్యం లేకపోతే ఆ స్వరాజ్యం సురరాజ్యంగా మారుతుంది. సుర అంటే తెలుసుగా, సారాయి. స్వరాజ్యం సురరాజ్యంగా మారిపోతుంది స్వరాజ్యం లేకపోతే. స్వరాజ్యం అసుర రాజ్యంగా మారిపోతుంది స్వరాజ్యం లేకపోతే. అసుర రాజ్యం అంటే తెలుసా? అసురులు అంటే ఎవరు? రాక్షస రాజ్యంగా మారిపోతుంది. ఈవేళ మన స్వరాజ్యంలో స్వరాజ్యం లేకపోవడం చేత అది సురరాజ్యంగా, అసుర రాజ్యంగా, రాక్షస రాజ్యంగా, అవినీతి రాజ్యంగా మారిపోయింది. కాబట్టి ఈవేళ మళ్ళీ స్వరాజ్య నినాదంతో మనం కలవాల్సి వచ్చింది. ఇవి జాతి లక్ష్యాలు, ఏ పార్టీ లక్ష్యాలు కాదు. అన్ని పార్టీల్లో దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఇదే కోరుకుంటున్నారు. అందుకే జాతీయ జెండా అడుగున, దాని నీడన జాతీయ జెండాను ఛత్రంగా పట్టి మనమంతా పార్టీలకు అతీతంగా, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, వర్గాలకు అతీతంగా జాతి ఉమ్మడి లక్ష్యాల కోసం ఇవాళ పోరాడుతున్నాం. ఈ పోరాటంలో కలిసి వస్తున్నటువంటి యువతందరినీ కూడా గుండె లోతుల్లోంచి మనసారా అభినందిస్తున్నాను. ఈ దేశ భవిష్యత్తు మీ సొంతం. ఈవేళ కాటికి కాళ్లు చాపుకున్న వాళ్ళు రేపన్న అవగాహన లేకుండా కేవలం మా అధికారం కొనసాగితే చాలు, లేదా అధికారాన్ని పొందితే చాలన్న కోరికతో యువత భవిష్యత్తుని మంటల పాలు చేస్తున్నారు. జాతి భవిష్యత్తుని శ్మశానం పాలు చేస్తున్నారు. ఈ జాతిని అవమానాల పాలు చేస్తున్నారు. అందుకోసమే మనం ఇవాళ కదవాల్సి వచ్చింది. ఎందుకోసం పోరాడుతున్నాం? మనం పెద్ద పెద్ద విషయాలు కోరడంలా. ప్రజాస్వామ్యం అని చెప్పంటే ఆ ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభువులు కావాలి. పన్నులు కట్టేది మనం, ఓటు వేసేది మనం. మన ఓటు వల్ల వాళ్ళు అక్కడ కూర్చున్నారు. వాళ్ళ గొప్పతనం వల్ల కాదు. వీళ్ళెవ్వరూ కూడా గొప్పవాళ్ళు కాదు. మీ ఓటు లేకపోతే వాజమ్మల్లాగా ఇంట్లో కూర్చుంటారు. వాళ్ళు గొప్ప వాళ్ళని గద్దెనెక్కల. వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతి పైసా, వాళ్ళ కార్లలో పెట్రోలు, వాళ్ళు నెల నెల వచ్చే జీతాలు, వాళ్ళు మనకు దానంగా ఇస్తున్నాం నటిస్తున్నారు. ఆ డబ్బు మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది? మీ పన్నుల డబ్బులోంచి వస్తుంది. కాబట్టి పన్నుల డబ్బు సద్వినియోగం కావాలని కోరుకునే అర్హత మనకుందా లేదా? అదే స్వరాజ్యం. స్వరాజ్యం ఎక్కడి నుంచో రాలా. పన్ను కట్టేది మనం, ఓటు వేసేది మనం. మేం కట్టిన పన్ను డబ్బులు ఓటు వేసిన మా కోసం వినియోగం కావాలి.
మా చేతుల్లో వినియోగం కావాలి, మా ఊళ్ళో వినియోగం కావాలి, మా కళ్ళ మీద వినియోగం కావాలని చెప్పంటే అదే స్వరాజ్యం. అందుకోసం మనం పోరాటం చేస్తున్నాం ఈవేళ. అందుకే ఇక్కడ యువతి యువకులంతా కూడా అర్థం చేసుకోవాలి. దేశంలో దుర్మార్గం పట్ల ఆవేదన ఉంటే చాలదు, ఆవేదన కావాలి. నిజాయితీ ఉంటే చాలదు, నిజాయితీ కావాలి. నిజాయితీ ఒక జాతిని బాగు చేసుకోవడానికి కావలసిన కనీస లక్షణం. అది చాలదు. దాంతో పాటు విజ్ఞత కావాలి. ఏ మార్పులు కావాలి ఈ దేశంలో? ఎప్పుడు మన పన్ను డబ్బులు సద్వినియోగం అవుతాయి? ఎప్పుడు స్వర్ణాల నిర్దిష్టమైన లక్ష్యాలు ప్రతి పౌరుడికి, ప్రతి మహిళకి, ప్రతి యువతికి, ప్రతి యువకుడికి అర్థం కావాలి. అందుకోసం నేను ఇక్కడికి వచ్చాను. ఈవేళ మన సమస్యల పరిష్కారం మన చేతుల్లో ఉన్నది. ఆవేశపడి ఎవరినో ద్వేషిస్తే పరిష్కారాలు రావు. ఏ పార్టీ ఆ పార్టీలో తిడితే పరిష్కారాలు రావు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళంతా దొంగలుగా భావిస్తే పరిష్కారాలు రావు. పరిష్కారాలు వచ్చేది రాజకీయాన్ని బాగు చేసే మార్గాన్ని మనం చేపడితే పరిష్కారాలు వచ్చేది. ఎలాంటి పరిష్కారాలు కావాలో అర్థం చేసుకుని దానికోసం నిలబడితే పరిష్కారం వచ్చేది. మన గుండెని మన మెదడుతో సంధానిస్తే, హృదయాన్ని మేధస్సుతో సంధానించాలి. అప్పుడు దేశంలో మార్పులు వస్తాయి. అందుకే ఆవేశంతో పాటు ఆలోచన జోడించండి. మీరంతా చదువుకుంటున్న వాళ్ళు, మీరంతా చదువుకున్న వాళ్ళు, మీరంతా దేశంలో ఏం జరుగుతుందో రోజు చూస్తున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు, పత్రికలు చదువుతున్న వాళ్ళు, టీవీలు చూస్తున్న వాళ్ళు. దీని నుంచి పరిష్కారం ఏమిటి? సమస్యల వర్ణన వల్ల దేశం మారదు. అవినీతి కట్టడం వల్ల దేశం మారదు. రాజకీయాన్ని ద్వేషించడం వల్ల దేశం మారదు. నిర్దిష్టంగా మనకి ఏం కావాలి? అవినీతి లేని పాలన కావాలంటే, మన పన్ను డబ్బులు సద్వినియోగం కావాలంటే, మన బతుకులు బాగుపడాలంటే, ఏ కులంలో పుట్టినా ఓ బిడ్డ, ఏ తల్లి గర్భాన పుట్టినా రేపొద్దున ఓ కలెక్టర్ కొడుకుతో, మంత్రి కూతురుతో పోటీ పడే శక్తి ప్రతి యువకుడికి, యువతికి రావాలని చెప్పంటే, ఈ కులం అనే మహమ్మారి అంతం కావాలి. కుల వివక్ష లేకుండా ప్రతి బిడ్డ ఎదగాలని చెప్పంటే ఏ లక్ష్యాలు కావాలో దానికోసం మనం పోరాడాలి. ఈవేళ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో నెగ్గటం ఎట్లాగో నేర్చుకున్నాయి. ప్రజల నాడిని పట్టుకుని తాత్కాలికంగా తాయిలాలిచ్చి కులం మతం పేరుతో జనాన్ని రెచ్చగొట్టి ఓటికి డబ్బులో బ్రాందీ పంచి అధికారంలో కూర్చోటట్లాగా నేర్చుకున్నాయి. దాని నుంచి బయటపడాలని చెప్పంటే కేవలం 25 సంవత్సరాల లోపలున్న వాళ్లే 54% ఉన్నారు. 24 లోపలున్న వాళ్లే 54% ఉన్నారు. 35 లోపల ఉన్న వాళ్ళు మన దేశ జనాభాలో 71% ఉన్నారు. 71% ఎక్కువ, 29% ఎక్కువ, 71 ఎక్కువేనా? మీ భవిష్యత్తును మీరు శాసించుకోవాలా వద్దా? అందుకే స్వరాజ్యం. బతకబోయే కాలాన్ని చూస్తే సంఖ్యాపరంగా 35 లోపల ఉన్న వాళ్ళు 71%, మిగతా వాళ్ళతో పోలిస్తే దాదాపు 3 రెట్లు. కానీ సంఖ్యాపరంగా మాత్రంగా చూడాల్సింది ఎంతకాలం బతకబోతున్నారు. మన్మోహన్ సింగ్ గారికి సుమారుగా 80 వచ్చినాయి, రాష్ట్రపతి గారికి 78 వచ్చినాయి, నాకు 56 వచ్చినాయి. మేమందరం 35 దాటి చాలా కాలమైంది. మేమంతా కలిసి బతకబోయే కాలం ఈ దేశంలో మీరు చూస్తే మొత్తం 100కి 8 ఏళ్లు మాత్రమే మాయ. 100 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు మాత్రమే 35 దాటిన మా అందరికీ మిగిలిన కాలం. అది రాష్ట్రపతి అయినా, ప్రధానమంత్రి అయినా, మీ ఎమ్మెల్యేలైనా, మీ ఎంపీలైనా, మీ మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, మీ పార్టీ నాయకులైనా, వాళ్ళందరికీ మొత్తం మిగిలిన కాలం కేవలం 8%. కానీ 35 లోపల మీ అందరికీ ఉన్న కాలం 100కి 92 సంవత్సరాలు మీవి. జనాభాలో 71% మాత్రమే కాదు, బతకబోయే కాలంలో మీ వాటా 100కి 92 సంవత్సరాలు. కాబట్టి భవిష్యత్తు మీ చేతిలో ఉండాలన్నా, మా చేతిలో ఉండాలన్నా? మారా భవిష్యత్తుని మీరు సొంతం చేసుకునే శక్తి, సత్తా మీకున్నాయా లేవా? అది ఉండాలంటే విషయం తెలుసుకోవాలి. అది ఉండాలంటే మీ గుండెల్లో ఉప్పొంగేటువంటి ఆవేశానికి మీ మనసుల్లో పెరిగేటువంటి ఆలోచన తోడు కావాలి. ఎలాంటి వ్యవస్థ కావాలి, ఎలాంటి మార్పులు కావాలి, ఎప్పుడు మా భవిష్యత్తు పదిలంగా ఉంటుంది, అది మీకు అర్థమైతే మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది.
అది తెలియకుండా అంతులేని ఆవేశంతో విజృంభించి ఎందుకు పోరాడామో కూడా తెలియకుండా ఆవేశం చల్లారిపోగానే మీరంతా ఉసురుమని కూర్చుంటే దేశం ఇట్లాగే కొనసాగుతుంది. దాన్ని మార్చాలంటే మీ గుండెని మీ మెదడుని కలపాలి. అందుకోసం ఈ స్వరాజ్య ఉద్యమం. గుండెని మెదడుతో కలుపుతారా, లేకపోతే కేవలం గుండెతో ఆవేశంతో ఆలోచన లేకుండా ప్రవర్తిస్తారా? మెదడుతో కలపాలి. ఒక్కసారి చుట్టూ చూడండి, ఏం జరుగుతుంది ఈవేళ. ఒక ఆయన గొప్ప ఈక్వేషన్ ఇచ్చాడు, అవినీతి ప్లస్ సంక్షేమం ఈజ్ ఈక్వల్ టు అధికారం అని చెప్పాను. 1000 కోట్ల రూపాయల అవినీతి, 1000 కోట్ల రూపాయల అవినీతి. గనులున్నాయా? అమలాపురంలో ఇసుక గనుల దగ్గర నుంచి, అమలాపురంలో ఇసుక గనుల దగ్గర నుంచి దేశంలో ఎక్కడున్నా కూడా ఇనప గనుల దాకా ఎక్కడ ఏ గనులున్నా కూడా అవి సొంతం చేసుకుంటున్నారు. అది ఇసుక, అది ఇనుమ, అది బంగారమా తేడా లేదు. గనులతో ఆగట్లా. ప్రభుత్వ భూమి ఎక్కడున్నా సరే ఆ మాటకు వస్తే అవకాశం ఉంటే ప్రజల్ని మభ్యపుచ్చి ప్రైవేటు భూమి ఎక్కడున్నా కూడా ఒక్కసారి మీ ఉప్పాడ కొత్తపల్లిలో కాకినాడ దగ్గర ఎస్సీజీలో అడగండి. ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా అడగండి. ప్రభుత్వ భూమి, ప్రైవేటు భూమి, విలువ పెరుగుతున్న భూమి ఎక్కడుంటే అది ఏదో రూపంలో కబ్జా చేసుకుంటున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో పైరవి చేసి నేరస్తుల అడ్డాలుగా ఈ రాజ్య వ్యవస్థని మార్చి పారేశారు. ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ప్రతి అధికారి బదిలీలో చేతులు పెట్టి కోట్ల రూపాయల లంచాలు మింగి అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా సొంత బానిసలుగా మార్చేసుకున్నారు. అవినీతి ఎట్లా జరిగిందో మనకు అర్థం కాకుండా, మన జేబుల్లోంచి డబ్బులు పోలేదు కదా, మనకేం నష్టం లేదు కదా అనే తీరొచ్చేట్టుగా ఒక ఇంపర్సనల్ రీతిలో, అమూర్తమైన రీతిలో, మనకు అర్థం కాని రీతిలో 1000 కోట్ల రూపాయలు కొల్లగట్టడం బాగా నేర్చుకున్నారు. జనం తిరగబడతారేమో అని చెప్పని సంక్షేమం పేరుతో, అదిగో పాపం ఇందాకటి నుంచి ఆ ముసలాయన పోలియో వ్యాధిగ్రస్తుడు, ఆయన వచ్చి పెన్షన్ ఉందా అంటే ఉంది సార్ అన్నాడు. మరి ఇంకేదో కావాలి సార్ అని చెప్పి మళ్ళీ చేయి పట్టుకుని కాళ్ళు పట్టుకుని అర్థిస్తున్నాడు. వీళ్ళందరికి కావాల్సింది అదే. పేదరికం పోకూడదు, జాగ్రత్తగా ఆలోచించండి. పేదరికం పోకూడదు. పేదల చెయ్యి ఎప్పుడు కూడా పుచ్చుకునే చెయ్యిగా ఉండాలి. మన పన్నుల డబ్బుతో దానిలో 70% తినిపారేసి మిగతాది మన చేతిలో ఇదిగో ఓల్డేజ్ పెన్షన్ రూపంలోనో, లేకపోతే వికలాంగుల పెన్షన్ రూపంలోనో, మరో రూపంలోనూ ఇస్తుంటే మంది పుచ్చుకునే చెయ్యి కావాలా, వాడిది ఇచ్చే చెయ్యి కావాలా? వాడు దాన కన్నులు కావాలా, మనం బానిసనం కావాలా? నిరంతరం మన వాడికి ఊడిగం చేయాలి. సంక్షేమం అంటే తాత్కాలికమైన తాయిలాలు ఇచ్చి రేపొద్దున యువతకు భవిష్యత్తు లేకుండా చేయడమే గొప్ప రాజకీయంగా చతుర్థగా ఈ దేశంలో రూపొందింది. మీ అందరూ తెలుసుకోవాలి, యువతకు భవిష్యత్తు కావాలా, ఈవేళ బిచ్చగాళ్ళుగా ఉండాలా? బిడ్డల్ని ప్రేమించే ఏ తండ్రి అయినా సరే, ఏ తల్లి అయినా సరే అవసరమైతే కన్న బిడ్డల కోసం తన కడుపు దాచుకుని, కన్న బిడ్డల కోసం తాను పస్తులుండి ఆ పూట పిల్లలకి తిండి పెట్టి, అమ్మా తిండి తింటే అయిపోలేదు, చిరకాలం తినడమే కాదు కావాల్సిన తలెత్తుకు బతకాలంటే చదువుకో, బతకాలంటే శక్తి పెంచుకో, బతకాలంటే ఆత్మవిశ్వాసం పెంచుకో, బతకాలంటే రేపొద్దున ఎవరికీ తక్కువ కాదన్నటువంటి ధైర్యాన్ని నింపుకో నీ గుండెల్లో. నువ్వు కష్టపడు, నువ్వు రేపటి గురించి ఆలోచించు. ఈవేళ నిద్రను త్యాగం చేయ కావాలంటే, ఈవేళ సినిమాలు త్యాగం చేయ కావాలంటే, ఈవేళ డబ్బులు వృధా ఖర్చు త్యాగం చేయ కావాలంటే, రేపటి భవిష్యత్తు కోసం నువ్వు బతుకు, రేపు తలెత్తుకుని బతుకు. ఈ సమాజంలో ఎవరికీ తల ఉంచకుండా, ఎవరికీ తక్కువ కాకుండా తలెత్తుకుని బతుకు. మా అందరికీ గర్వంగా నువ్వు నిలువని చెప్తారు. నిజంగా బిడ్డల్ని ప్రేమించే తల్లిదండ్రులు చెప్పే మాటది. ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని నీకు భవిష్యత్తు అక్కర్లేదు, ఈవేళ అట్టగొట్ట నీకు తిండి పెడతాను నేను అప్పో సప్పో చేసి, నీకు తినడానికి ఏం పర్లేదు ఈ పూటకి, కానీ ఎప్పుడు బానిసలాగానే ఉంటావు. ఎప్పుడు కూడా ఆ డబ్బున్న వాళ్ళ పిల్లలు కోటీశ్వరుల పిల్లలు కోటీశ్వరులుగా ఉంటారు, నువ్వు ఎట్లానే ఉంటావు. ఇంతకంటే నీకేం కావాలి? చాలు కదా. నువ్వు హాయిగా సినిమా చూసుకో, నువ్వు హాయిగా తాగి పడుకో, నువ్వు హాయిగా బలాదూరు తిరుగు అని ఏ తల్లైనా తండ్రైనా చెప్తుందా? అలా చెప్తే బిడ్డల్ని ప్రేమించినట్ట, లేకపోతే బిడ్డలు నాశనం చేస్తున్నట్ట? ఈవేళ జరుగుతుంది అదే. ఓ ప్రభుత్వం చేయాల్సిన పని కాలే కడుపుకు అన్నం పెట్టారు, కానీ దాంతోనే బ్రహ్మాండంగా చేసినట్టు నటించకూడదు. అసలు కాలే కడుపు లేకుండా
ఆకలి బాధ ఎవరికీ లేకుండా రేపొద్దున తలెత్తుకు బతికే తీరున ఈ దేశంలో ఎవరితోనైనా సరే పోటీ పడే తీరున ఏ కులంలో పుట్టినా ఏ వర్గంలో పుట్టినా ఏ ప్రాంతంలో పుట్టినా పల్లెలో అయినా నగరంలో అయినా సరే రేపొద్దున తెలివితేటలు అందరికీ సమానంగా ఉన్నాయి. ఓ కలెక్టర్ కొడుకు తెలివితేటలు ఎక్కువ లేవు, ఎమ్మెల్యే కూతురికి ఎక్కువ లేవు, అధికారం ఉన్న వాళ్ళకి ఎక్కువ లేవు, కోటేశ్వరికి ఎక్కువ లేవు. కాబట్టి తెలివి మాకు కూడా సొత్తు. కాబట్టి ఆ తెలివి బయటపడాలా, రేపొద్దున వాళ్ళతో పోటీ పడాలా, వాళ్ళతో సమానంగా నిలవాలని చెప్పని గట్టిగా పోరాటం చేయాలి. అది సురాజ్యం ఉంటే. కానీ మనకున్నది సురరాజ్యం, మనకున్నది అసుర రాజ్యం. అందుకని జనంలో ఆకాంక్షలు లేకుండా చేస్తున్నారు. ఈ పూట తిండికి ఇస్తాం, ఈ పూట బిచ్చగాళ్ళ మారుస్తాం, రేపు మాత్రం తలతో బతికేట్టు చేయం. ఎల్లకాలం నేను నా పిల్లలు ఈ దేశంలో అధిపతులుగా ఉంటాం. మీరంతా ఎంత తెలివితేటలున్నా కూడా బానిసలుగా బతకండి. అదే స్వరాజ్యం అంటున్నారు. స్వరాజ్యం అంటే అదేనా? ఆ స్వరాజ్యాన్ని మార్చుకోవాలంటే మన గుండెల్ని మేధస్సుతో సంధానం చేయాలి, మన మెదడును హృదయంతో కలపాలి, మన 12 బేల సదుపాయం కావాలో తెలుసుకోవాలి, ఈ ఆకాంక్షల్ని పెంచాలి. ఎల్లకాలం బానిసలుగా ఉండే బతుకు కాదు మాకు కావాల్సింది, తలెత్తుకుని బతికే బతుకు కావాలా. ఏ కులంలో పుట్టినా, ఏ తల్లి గర్భాన పుట్టినా, ₹1 డబ్బు లేకపోయినా తెలివితేటలు మాకున్నాయి, కష్టపడతాం. తెలివికి సాన పెట్టేటువంటి వ్యవస్థ కావాలి, మంచి చదువు అందే వ్యవస్థ కావాలి, నైపుణ్యం ఇచ్చే వ్యవస్థ కావాలి, ఉపాధినిచ్చే వ్యవస్థ కావాలి, ఆదాయాన్ని పెంచే వ్యవస్థ కావాలి. రేపొద్దున కోటీశ్వర్ల సరసర ధైర్యంగా ధీమగా కూర్చోబెట్టే వ్యవస్థ కావాలి. అది కావాలా వద్దా? అదే సురాజ్యం. కాబట్టి ఈ పోరాటం వాళ్ళ మీద ఎంతో, మన మనసు మీద, మన మస్తిష్కం మీద అంతే పోరాటం. పోరాటం కూడా బయట వాళ్ళ మీద కాదు, మనలో పోరాటం కావాలి. ఇది జరగాలంటే మన ముందు కులాన్ని, వర్గాన్ని, మతాన్ని, భాషని, ప్రాంతాన్ని, ఈ వివక్షను వదిలిపెట్టాలి. మన మనుషుల్లో కులం, మతం పెట్టుకుని, వర్గం, ప్రాంతం పెట్టుకుని, ద్వేషాన్ని నింపుకుని ఈ దేశంలో అందరికీ అవకాశాలు రావాలి. సురాజ్యం కావాలంటే సాధ్యం కాదు. సురాజ్యం ముందు మన నుంచి, మన ప్రవర్తన నుంచి రావాలి. ఓ మనిషి పక్కవాడితో మాట్లాడుతుంటే ఇద్దరికి భేదాభిప్రాయాలు ఉంటాయి. ప్రపంచంలో ఏ ఇద్దరు మనుషులకైనా 100కి 100 అంగీకారం ఎక్కడన్నా ఉంటుందా? భార్యాభర్త అన్నిట్లో కలిసే ఉంటారా? తండ్రి కొడుకు ఎక్కడో చోట చిన్న విషయాలు విభేదాలు వస్తాయి కదా. తల్లి కూతురు కొట్లాట వస్తాయి కదా. అన్న తమ్ముడు, అక్క చెల్లెలు, మనుషులు అన్నాక అభిప్రాయ భేదాలు ఉంటాయి. కానీ సురాజ్యం అంటే ఈ అభిప్రాయ భేదాలని కేవలం తర్కం ద్వారా, మంచి ఆలోచన ద్వారా, సాక్ష్యాల ద్వారా పరిష్కరించుకోవాలి. కానీ అమ్మాయితో తెలుసుకుంటాను, బడుతున్నాడు బర్రె అంటే అది సురాజ్యం కాదు. అది కేవలం దోపిడీ రాజ్యం అవుతుంది, అది అరాచకత్వం అవుతుంది. ఈ సురాజ్యం మన నుంచి ప్రారంభం కావాలి. ఈ సురాజ్యంలో ఏమిటి మనం ప్రతిపాదన చేస్తున్నది? పెద్ద విషయాలు ఏం చెప్పటంలా. అయ్యా, ఢిల్లీలో కాదు గల్లీలో ప్రభుత్వం ఉండాలని కోరుతున్నాం మనం. మా ఊళ్ళో మాకు రోడ్డు కావాలంటే పన్నులు కట్టేది మనం. ప్రధానమంత్రి సడక్ యోజన కావాలి. మన ఊళ్ళో రోడ్డుకి ప్రధానమంత్రి సడక్ యోజన ఎందుకంటే? ఊరు మంది, మన ఊరు ఎక్కడుందో ఆయనకు దుర్పిడి వేసినా కూడా అర్థం కాదు. ఢిల్లీలో కూర్చుని ఆయన సడక్ యోజన ఎందుకండి? మన మండలంలో బడి పంతుల్ని బదిలీ చేయాలంటే మనం ఈ ఊళ్ళో బడి పంతులు అక్కడికి, ఆ ఊళ్ళో బడి పంతులు ఇక్కడికి ఇద్దరు రావడానికి ఒప్పుకున్నా, మన ఊళ్ళో మన దగ్గర సమ్మతైనా ఆ ఫైల్ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలి. ఇది సరైన పరిపాలన? సురాజ్యం అని చెప్పంటే అధికారం మన చేతుల్లో ఉండాలి. ఏ ఊరు కా ఊరు, ఏ మండలానికి ఆ మండలం, ఏ పట్టణానికి ఆ పట్టణం, పట్టణాల్లో ఏ వార్డు కా వార్డు నిర్ణయాలు అక్కడ జరగాలి. ఈవేళ పన్నుల డబ్బు మన రాష్ట్రంలో ప్రభుత్వం సుమారుగా 17,000 రూపాయలు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, 17,000 రూపాయలు తలసరి ఖర్చు పెడుతోంది. మనలో ప్రతి ఒక్కళ్ళ పేరుతో, ఆడ మగ పసిపిల్లలతో సహా. అంటే మీ కుటుంబంలో 5గురు ఉంటే ఏడాదికి ప్రభుత్వం పెట్టే ఖర్చు, రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు 85,000 రూపాయలు. ఆయన కళ్ళు ఎగరేశాడు, నిజమా అని చెప్పాను. ఏమక్కర్లా, రాష్ట్ర బడ్జెట్ చూడండి, 1,47,000 కోట్ల రూపాయలు. రాష్ట్ర జనాభా ఎంత? 8,40,00,000. ఆ బడ్జెట్ ని జనాభాతో భాగించండి, ఎంత వస్తుందో మీరే చూడండి. 17,000 పైన వస్తుంది. 5గురుంటే 85,000. 5 ఏళ్లకి 4,25,000 రూపాయలు. అవునా కాదా? 4,25,000 ఒక కుటుంబం పేరుతో ప్రభుత్వం ఖర్చు పెట్టేది. మనం ఏమంటున్నాం?
అరే 17,000 మనిషి పేరుతో ఖర్చు పెడుతున్నారు ఏడాదికి, కనీసం 1000 మా అంబాజీపేటకి ఇవ్వయ్యా, కనీసం 1000 ఇక్కడ అమలాపురంలో మన మండలంలో ఈ పట్టణంలో ఈ వార్డుకి ఇవ్వయ్యా, కనీసం 1000 రాజూరికి ఇవ్వయ్యా, కనీసం 1000 ముమ్మిడివరానికి ఇవ్వయ్యా. ఏ ఊరు కా ఊరు మీరు ఖర్చు పెట్టే 17,000లో ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయలు తరసరి ఇక్కడ ఇవ్వలేరా? అరే మీ ఊళ్ళో పనులు మీరు చేసుకోండి అయ్యా, బిచ్చగాళ్ళలో రావద్దు, ఎమ్మెల్యే దగ్గరకు ఎంపీ దగ్గరకు అక్కర్లేదు, మంత్రులు ముఖ్యమంత్రి అక్కర్లేదు, ఢిల్లీలో ప్రధానమంత్రి అక్కర్లేదు, మీ పని మీరు చేసుకోండి అని చెప్పంటారు. కష్టమా? పన్నులు కట్టింది ఎవరు? మనమేనా? ఈ 17,000 మన డబ్బా, కిరణ్ కుమార్ రెడ్డి గారి డబ్బా, లేకపోతే మన్మోహన్ సింగ్ గారి డబ్బా? మరి మన డబ్బు మా ఊళ్ళో తలకి 1000 రూపాయలన్నా ఇవ్వండి అయ్యా, ఎక్కడి పని అక్కడ ఏర్పాటు చేయండి అని చెప్పంటే ఎందుకు వీళ్ళకి ఎంత బాధ? స్వరాజ్యం అంటే ఎక్కడ వీలుంటే అక్కడ పనులు అక్కడే అయిపోవాలి. దానికోసం మన డబ్బుల్లో పన్నుల్లో వాటా మనకు రావాలి, మన ఊళ్ళో నిర్ణయాలు మనం చేసుకోవాలి. అట్లాగని చెప్పని మన పంచాయతీలో సర్పంచో, మన వార్డులో మరో సభ్యుడో, మున్సిపల్ చైర్మనో దేశాన్ని దోచుకోమని కాదు. ఢిల్లీలో అవినీతి ఉంటే ఎదుర్కోవటమే కాదు, మనూళ్ళో అవినీతిని ఎదుర్కోవాలి. ఈ అవినీతి లేకుండా ఆ జిల్లాలో పటిష్టమైన యంత్రాంగాన్ని పెట్టండి, ఒక న్యాయమూర్తిని తీసుకురండి. అమలాపురంలో అవినీతి గౌడ పాల్పడ్డా కూడా వాడి చండా లెక్క తీయండి, వాడి పదవులు పీకిపారేయండి, వాడిని జైల్లో పెట్టండి, వాడి ఆస్తులు జప్తు చేయండి. కానీ అధికారం ముందు ఈ ఊళ్ళో ఇచ్చేయండి, మంచి చెడు జనం చూసుకుంటారు. మా ఊళ్ళో మాకు ఏ అవసరం, ఏం జరిగితే బాగుంటుంది, ఈ డబ్బులు ఎట్లా వినియోగించాలా, మా అవసరాలేంటి ఆ జనం తెలుసుకుంటారు. తప్పు చేస్తే చొక్కా పుచ్చుకుంటారు. స్వరాజ్యం అంటే పెద్ద విషయాలేం లేవు. స్వరాజ్యం అంటే మా బతుకు మీద అధికారం మా ఊళ్ళో మా చేతికి ఇచ్చేయండి. ఈవేళ మీకు బర్త్ సర్టిఫికేట్ కావాలి, ఒక పాస్పోర్ట్ కోసమో, స్కూల్లో అడ్మిషన్ కోసమో, మీరు ఆఫీస్కి వెళ్ళగానే గౌరవంగా బర్త్ సర్టిఫికేట్ రిజిస్టర్ చేసి ఇచ్చే పరిస్థితి ఉందా? ఈవేళ పట్టాదారు పాస్ పుస్తకం కావాలి. ఎక్కడైనా సరే లంచం లేకుండా ఇదిగో మీ భూమి ఉంది, ఇదిగో మీ హక్కులు, ఇదిగో పాస్ పుస్తకం ఇచ్చిన దాఖలా ఉంది ఎక్కడన్నా? మీరు స్థలం కొనుక్కున్నారు, ఇదిగో స్థలం కొనుక్కున్నాం, మ్యుటేషన్ రిజిస్టర్లో మా పేరును మీరు నమోదు చేయండి అని చెప్పంటే ఎవరికైనా సరే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో మ్యుటేషన్ రిజిస్టర్లో కొన్న స్థలానికి మీ పేరు వెంటనే నమోదు ఏర్పాటు ఉందా? స్వరాజ్యం అంటే మనకు హక్కు గల ఈ సేవలన్నీ కూడా ఖచ్చితంగా ఒక హక్కులాగా అయ్యేందుకు ఏర్పాట్లు చేయాలి. అందుకే సర్వీస్ గ్యారంటీ కావాలా, సిటిజన్స్ చార్టర్లు కావాలి. ఇతర దేశాల్లో ఏ పనికి కూడా ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోవక్కర్లా, ఒక ఆఫీస్ చుట్టూ 10 సార్లు తిరగక్కర్లా, ప్రతి పనికి 100-200 లంచాలు ఇవ్వక్కర్లా, ప్రతి పని హక్కులాగా అయిపోతుంది. ఇక్కడ అమలాపురంలో కోనసీమలో విదేశాలకు వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తిరిగి వచ్చాక వాళ్ళని కనుక్కోండి, ఏంటయ్యా నీకు ఆ దేశాల్లో ఇక్కడ తేడా కనిపించేదని చెప్పని. సరే ఇక్కడ పేదరికం ఉంది, అక్కడ లేదు, ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ మొట్టమొదటి చెప్పేది ఏంటో తెలుసా వాళ్ళు? అక్కడ ఏ పనన్నా సులభంగా అయిపోతుంది తమ్ముడు, ఇక్కడికి వస్తే ప్రతి పనికి దుంప దిగిపోతుంది, ఎవడి కాళ్ళలో పట్టుకోవాల్సి వస్తుంది. నా ఇంటి కరెంటు కనెక్షన్ కావాలని చెప్పంటే అదేదో అడుక్కునే వాళ్ళగా దేపరించాల్సి వస్తుంది. నా ఇంటి కొళాయి కావాలని చెప్పంటే అదేదో వాడి దగ్గర నుంచి నేను వాడి ఆస్తి అంతా లాక్కున్నట్టుగా వాడి కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. నా పిల్లలకు స్కూల్లో అడ్మిషన్ కావాలని చెప్పంటే జీవితం అంతా కూడా తాకట్టు పెట్టాల్సి వస్తుంది. ఈ బతుకు మాకు అర్థం కావట్లేదు. నిజంగా స్వదేశం పిలుస్తోంది, తిరిగి వచ్చేయాలని కోరుకుంది, కానీ దీన్ని తట్టుకోలేకపోతున్నాం అని చెప్తున్నా. ఇలా ఉండాల్సిన అవసరం లేదు. అందుకే సర్వీస్ గ్యారంటీ ఏం కోరుతున్నాం మనం? మా పన్నుల డబ్బుతో మీరు పనిచేస్తున్నారు, జీతాలు తీసుకుంటున్నారు, మాకు సేవల్ని హక్కుగా అందించండి. ప్రతి పనికి గడువు పెట్టండి, ప్రతి పనికి పనిని బట్టి గడువు పెట్టండి. గడువు లోపల పని కాకపోయినట్టయితే, ఇప్పుడు లంచాలు ఇవ్వకపోతే పని కాదు, రేపొద్దున గడువు లోపల పని కాకపోతే పని చేయని వాడి మీద బాధ్యత పెట్టి వాడికి శిక్ష వేసి వాడి మీద రోజుకు 200-300 పెనాల్టీ వేసి ఆ పని అవని వాడికి రోజుకు 200 రూపాయలు పరిహారంగా ఇవ్వండి, వ్యవస్థని మార్చండి. అది లోక్సత్తా కోరుతాం. స్వరాజ్యం అంటే ఇప్పటిదాకా బానిసల్లాగా వాళ్ళ దగ్గరికి పోయి అర్థించిన వాళ్ళం రేపొద్దున ప్రభువుల్లాగా పనిచేయించుకునే వ్యవస్థ రావాలని చెప్పని. అందుకే సర్వీస్ గ్యారంటీ రావాలా, సిటిజన్స్ చార్టర్లు రావాలా. ఇదేమన్నా గొప్ప విషయమా? స్వరాజ్యం అంటే అవినీతికి ఎవడు పాల్పడ్డా సరే, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మున్సిపల్ చైర్మన్ అయినా, కౌన్సిలర్ అయినా, కలెక్టర్ అయినా, కానిస్టేబుల్ అయినా, ఎవడు పాల్పడ్డా సరే ఎక్కువ తక్కువ కులం, మతం, పార్టీ, వర్గం తేడా లేకుండా అవినీతి పట్ల భరతం పట్టే వ్యవస్థ కావాలి. వాళ్ళని జైళ్లలో దీర్ఘకాలం కూర్చోబెట్టాలి, వాళ్ళ పదవులు పీకేయాలి. అన్నిటినీ మించి
వాళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేసి వాళ్ళని బికారుల్లాగా రోడ్డు మీద నుంచోబెట్టాలి. అలాంటి వ్యవస్థ లేకపోతే అధికారంలో ఎవడున్నా కూడా వాడి తెలివిలో అనుకుంటే దోచుకుంటాడు. దోచుకొని వాడి తెలివి తక్కువ వాద్యంగా మిగిలిపోతాడు. దీన్ని మార్చాలి. మన పెద్ద విషయం కోరుతూ స్వరాజ్యం అంటే మనం కోరేది ఎన్నికల్లో ఇవాళ మనమే ఎన్నుకుంటున్నాం. అమలాపురంలో ఎన్నికలు ఎంత ఖర్చయింది తమ్ముడు? అసెంబ్లీ ఎన్నికే అమలాపురం అసెంబ్లీ ఎన్నిక ఎంత ఖర్చు అవుతా ఉంది? ఎవరు చెప్తారు? 5 కోట్లు కనీసం అవుతుంది. వచ్చే ఎన్నికల్లో 10 దాకా వెళ్తుంది ఒక్కొక్క పార్టీ క్యాండిడేట్కి. 3 పార్టీలకి 3 పదులు 30. అంతేనా? ఒక్కసారి నాకు చెప్పండి తమ్ముడు, 30 కోట్లు ఒక్క అసెంబ్లీ స్థానానికి ఖర్చు పెట్టిన తర్వాత ఈ ఖర్చు పెట్టిన వాళ్ళు రేపు నీతిగా పరిపాలన చేయగలరా? చేయాలనుకున్నా కూడా సాధ్యమా? చేతిలో 10 కోట్లు లేకపోతే, పోటీకి పనికి రాకపోతే సమాజంలో సమర్థులు నిజాయితీ పనులు రాజకీయంలో రాగలరా? యువత రమ్మని పిలుస్తున్నారు వీళ్ళంతా. ఏ యువత వస్తారో వాళ్ళకి? వాళ్ళ కొడుకులు కూతుళ్ళు వస్తారు, గోండాలు వాళ్ళ కొడుకులు వస్తారు, కోట్లు అక్రమంగా సంపాదించిన వాళ్ళు వస్తారు. మీలో ఎవరికైనా సరే మీ తండ్రి ఎవరు, తల్లి ఎవరు, నీకెన్ని కోట్లున్నా ఆయన ప్రశ్న అడగకుండా మీ సామర్థ్యాన్ని గుర్తించి మీకు సీట్లు ఇచ్చిన నాయకత్వాన్ని పెంచే శక్తి ఈ పార్టీలు ఎవరికైనా ఉందా? దీన్ని మార్చాలా వద్దా? నిజాయితీ పరులు, సమర్థులు, యువతలో నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు ఈ దేశంలో ఎదగాలని చెప్పంటే ఎన్నికల వ్యవస్థను మార్చాలి. బారక్ ఒబామా ఉన్నాడు, అమెరికా రాష్ట్రపతి. కేవలం 8 ఏళ్ల క్రితం, ఎన్నో ఏళ్ళు కాదు, జస్ట్ 8 ఏళ్ల క్రితం బారక్ ఒబామా ఎవరో ముక్కు మొహం తెలియదు ఆ దేశంలో ప్రజలకి. బారక్ ఒబామా ఎవరో ఎవరికి తెలియదు. కానీ ఒక సమర్థుడు, మంచి ఆలోచనలు ఉన్నవాడు, దేశ అవసరాన్ని గమనించి తన ఆలోచనతో జనం ముందుకు వచ్చాడు. వెంటనే ఆ పార్టీని శాసించే అధికారం ఆయనకు వచ్చింది. ఆయన ఎవరో ముక్కు మొహం తెలియదు, ప్రపంచానికి కాదు, ఆయన దేశంలో తెలియదు, ఆయన రాష్ట్రం ఇళ్ళలో తెలియదు, ఆయన నగరం షికాగోలో తెలియదు. కానీ ఒక సమర్థమైన వ్యక్తి మంచి భావాలతో ముందుకు రాగానే ఆ దేశంలో వ్యవస్థ, ఆ పార్టీలో, ఆ దేశంలో, ప్రపంచంలో నాయకత్వం ఆయనకి ఇచ్చింది. అవునా? అలాగే బ్రిటన్లో క్యామరాన్ ప్రధానమంత్రి 10 ఏళ్ల క్రితం ఎవరికి తెలియదు, ఈవేళ బ్రిటిష్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన తండ్రి ప్రధానమంత్రి కాబట్టి కాదు, ఆయన దగ్గర కోట్ల ఆస్తి ఉండబట్టి కాదు. అలాగే ప్రతి దేశంలో, మన దేశంలో మీలో ఏ ఒక్కళ్ళైనా సరే, మీకెంత నాయకత్వ లక్షణాలున్నా సరే, మీలో ఎంత తెలివితేటలున్నా సరే, ఎంత త్యాగనిరతున్నా సరే, ఈ పార్టీలలో నాయకత్వంగానే, దేశాన్ని నాయకత్వంగానే మీ చేతుల్లో వస్తున్న నమ్మకం మీకుందా? దీన్ని మార్చాలా వద్దా? అందుకే ఎన్నికల వ్యవస్థను మార్చాలి. ఈవేళ చేతిలో 10 కోట్లుంటే తప్ప, కులం బలం ఉంటే తప్ప, ఒక నాయకుడు కొడుకు కూతురు అయితే తప్ప వాళ్ళ లక్షణాలు ఏం కనిపించవు. ఈ లక్షణాలు, గొప్ప లక్షణాలు ఎవరుకున్నా సరే, వాళ్ళు వారసులు కాకపోతే, కోటీశ్వరులు కాకపోతే వాళ్ళకి అవకాశాలు లేవు. దీన్ని మార్చాలంటే డామాషా ఎన్నికలు కావాలి. అందుకే లోక్సత్తా పోరాడుతుంది, అందుకే స్వరాజ్య ఉద్యమం వచ్చింది, పార్టీలకు అతీతంగా పోరాడుతుంది. మళ్ళీ ఇంకొకసారి ఆలోచించండి. ఒకటి, మన ఆకాంక్షలు పెరగాలి. కేవలం బెచ్చగాళ్లలాగా చేచా తప్పించే పరిస్థితి మనం ఉండకూడదు. తలెత్తుకుని బతికే వ్యవస్థ కావాలన్న కోరిక మనలో ఉండాలి. మనం ప్రభువులు అన్న స్పృహ ఉండాలి. 2, అధికారం మన ఊళ్ళల్లో, మన పట్టణాల్లో, మన వార్డుల్లో మన చేతికి రావాలి. మన పన్ను డబ్బుల్లో వాటా మనకు అందాలి. 3, ప్రతి పనికి మనం చేయి